వ్యాసుడు చెప్పినట్లు ఎక్కడైతే యజ్ఞం యాగం అనే పేరు వినిపించవో, ఎక్కడైతే గోవులను చంపి ఆ గోమాంసం తింటారో ఆ సమయంలో ఈ లోకం అనేది ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు, తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలు ఉండరు. అలాగే పురుషుల యొక్క జీవిత కాలం కూడా 18 సంవత్సరాలకి పూర్తవుతుంది. ఆ సమయంలో సంబల అనే గ్రామంలో విష్ణుయాసుడు అనే ఒక బ్రాహ్మణుడి కడుపున కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువుడు జన్మిస్తారు. ఆయన అవతరించారని గుర్తు ఏంటంటే పాపులందరూ కూడా వ్యాధి వచ్చినట్టు పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు. పరమ పుణ్యంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ప్రాణంతో ఉంటారు. కల్కి ఆ సమయంలో వస్తారు. శ్వేత అశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో రాజ్యాన్ని ఆక్రమించి అర్హత లేకపోయినా సింహాసనాన్ని అధిరోహించిన ప్రభువులందరినీ కూడా హతమార్చి కలియుగం పూర్తయి కృతయుగం ప్రారంభమవుతున్నప్పుడు జలప్రలయం సంభవించి భూమి మునిగిపోతుంది. కలియుగం చిట్ట చివర వస్తారు కల్కి. కల్కి వెంకటేశ్వర స్వామి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో అందుకని వెంకటేశ్వర స్వామి కల్కి కాదు.